హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో కనిపించే వస్తువు చీపురు. ఎందుకంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే వస్తువు కాబట్టి. అయితే చీపురే కదా అని చీపుగా అసలు చూడొద్దు. ఎందుకంటే ఆ చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆధ్యాత్మికంగా మహిళలు నమ్ముతారు. కాబట్టి చీపురు విషయంలో వాస్తు నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. మన ఇంట్లో ఏ దిశలో చీపురు పెట్టుకోవాలి అనే విషయం నుంచి ఎప్పుడు కొంటే శుభప్రదం, ఏ రోజుల్లో కొంటే అశుభమో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనం వీడియోలకు వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితేనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చీపురు విషయంలో పాటించే వాస్తు నియమాలు ఇంటి వాతావరణాన్ని ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నింపడానికి సహాయపడతాయి. చీపురును సరైన చోట పెట్టకపోయినా, సరైన రోజున కొనుగోలు చేయకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. చాలా మంది మహిళలు ఇల్లును శుభ్రం చేసిన తర్వాత చీపురును ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. అది ఏ మాత్రం మంచిది కాదని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మహిళలు చీపురును తలక్రిందులుగా పెడుతూ ఉంటారు. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందట. కాబట్టి చీపురును ఎల్లప్పుడూ నేల మీద పడుకోబెట్టడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే పాడైన చీపురుతో ఇల్లును శుభ్రం చేయలేం. కాబట్టి కొత్త చీపురును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొత్త చీపురును కొనాలనుకున్నప్పుడు కూడా తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలట. సోమ, శనివారాల్లో అసలు చీపురును కొనకూడదట. సోమవారం చీపురు కొనడానికి అశుభంగా పరిగణిస్తారట. శనివారం శనీశ్వరుడు రోజు కనుక శనివారం కూడా చీపురును కొనకూడదట. ఈ రోజున చీపురును కొనడం లేదా పారవేయడం వల్ల శని దోషం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాదు శుక్లపక్షంలో చీపురు కొనడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గురువారం రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదం. అది కూడా కృష్ణపక్షంలో గురువారం చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీ డైనింగ్ రూమ్ లో చీపుర్లు ఉంచకూడదు. డైనింగ్ రూమ్ లో చీపురు పెట్టుకోవడం వల్ల ఇంటికి పేదరికం వస్తుందట. ఆర్థిక సంక్షోభం కూడా తీవ్రం అవుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితేనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.